సార్ హోమ్ స్టేట్లో పనిచేసే అవకాశం మీకు ఇవ్వాలి సార్. నేను తీసుకోలేదు, నాకు ఇచ్చారు కానీ తీసుకోలేదు. కాంప్రమైజ్ అవుతుంది. నేను లా ప్రకారం వాడతాను. నచ్చకపోతే పనిచేసేవాడు కావాలి, నేను పనిచేస్తాను. నేను పనిచేసేది పేదవాడి కోసం, ప్రజల కోసం. ఫ్రెండ్స్ అందరూ ఎవరి కోసం నేను చేయను. ఆంధ్ర నుంచి బియ్యము, ఎండు చేపలు, పచ్చి నుంచి తీసుకొచ్చే ట్రక్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్ భయపడతాను. ఆ ట్రక్ డ్రైవర్స్ నేను వచ్చే ప్రతి ఏపీ రిజిస్ట్రేషన్ ట్రక్ దగ్గర నా నెంబర్ మొత్తం ఇచ్చి తీరుతాను. ఎందుకంటే వాళ్ళు అన్యాయం అయిపోతారు. దూరం వచ్చి వాళ్ళకి పోలీసుల దగ్గర నేను ఉన్నంత వరకు ఎవరు పోలీసులు టచ్ చేయడం లేదు. టచ్ చేయాలి ఏపీ ట్రక్ అంటే సార్ పంపించారు. అదే సేవ చేయగలం మనవాళ్ళు. అస్సాంలో కదా ఈ రిపబ్లిక్ చాలా ఉన్నాయి అక్కడ. నార్త్ ఈస్ట్ యువత మన యువతలాగా కాదేమో, వాళ్ళకి అవకాశాలు లేవు. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ ఉంది, మెడిసిన్ ఉంది, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకి గవర్నమెంట్ జాబ్స్ తక్కువైనా సరే కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను సార్ చూపించాను, నాకు ఇక్కడ మామూలుగా రేడియాలజీ కానీ ఆప్టోమెట్రీ కానీ చదివిన మరుక్షణం ఉద్యోగం వస్తుంది. నువ్వు అక్కడ మీ పిల్లలు చదివినా సరే ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, మీకు ఫ్యాక్టరీస్ లేవు, కంపెనీలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. ప్రైవేట్ మీకు వచ్చేది ఏంటి అంటే టూరిస్టులు వస్తూ ఉంటారు అంతే. సో చదువుకునే యువత ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి అసలు ఉద్యోగాల అవకాశాలు లేనప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ వైపు వెళ్తారు. అక్కడ నుంచి వెపన్ దొరుకుతుంది, AK-47 తీసుకొస్తాడు, ఎక్స్ట్రాషన్ అంటాడు. అట్లా అనమాట. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడైనా సరే ఉద్యోగ ఇప్పుడు ఏజ్ గ్రూప్ 18 నుంచి 30 వరకు అండి మనకి. ఇది చాలా వల్నరబుల్ గ్రూప్ అంటాం మేమన్నమాట. పోలీసు పరిభాష పదాలు చెప్పాలంటే చాలా డేంజరస్ ఏజ్ గ్రూప్ అనమాట. ఇది 17 నుంచి 25-30 వరకు. వాళ్ళకి మీకు సరైన వాళ్ళ ఎనర్జీస్ని స్పెండ్ చేయడం కోసం వాళ్ళ దగ్గర శక్తి విపరీతంగా ఉంటుంది కదా. ఎలా స్పెండ్ చేయాలా? ఇక్కడైతే చదువు అని ఉంటుంది, ఉద్యోగం అని ఉంటుంది. అక్కడ రెండు చదువు ఉంటే ఉద్యోగం లేదు. వాళ్ళు ఏం చేస్తారు? తాగటం, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి వెపన్స్ తీసుకురావటం. మీరు గవర్నమెంట్ సర్వీస్, మీకు 50,000 ఎందుకంటే నాకే ఉద్యోగం లేదు కదా, 10,000 ఇవ్వండి అంటాడు. సో ఎక్స్ట్రాక్షన్ మొదలవుతుంది. ఎక్స్ట్రాక్షన్ వల్ల ఇంకా తాగుడు, బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి, పోలీస్ ఫైరింగ్లో చచ్చిపోవటం, జైలుకి వెళ్ళటం, అక్కడ యువత, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. నార్త్ ఈస్ట్ అనేది ఒక సపరేట్ చాప్టర్ మనకి. టోటల్ డిఫరెంట్. మళ్ళా పోలీసింగ్ కాదు. బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకి రెవెన్యూ లేదు. ఎక్కడైతే రెవెన్యూ ఉందో అక్కడ రెవెన్యూ సిస్టాన్ని తగడగా తయారు చేశారు వాళ్ళు. ఉదాహరణకి కలెక్టర్, ఇతను ఏమంటారు, జిల్లా కలెక్టరు కమ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఒకప్పుడు ఇక్కడ ఉండే రెండు అన్నమాట. ఈజ్ ద రెవెన్యూ హెడ్. ఆ రెవెన్యూ కలెక్ట్ చేయడం కోసం పోలీస్ ఫోర్స్ని తయారు చేసి జిల్లా కలెక్టర్ కింద పెట్టాడు. ఎందుకు పోలీసు జిల్లా కలెక్టర్ కింద అంటే రెవెన్యూ సిస్టంలో అలా వస్తుంది. వాడికి బ్రిటిష్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ట్యాక్సెస్ కావాలి. మీరు ట్యాక్సులు పే చేసి తీరాలంటే మీకు ఫోర్స్ చూపించాలి. అందుకని వాడు ఇండియన్ పోలీస్ని ఫోర్స్గా చేశారు తప్ప సర్వీస్గా చేయాలి. మన ఫ్లా 75 సంవత్సరాలు వచ్చినా సరే కూడా మనం పోలీసు వాడు నేను ఫోర్స్ అంటారు తప్పించి సర్వీస్ అంటారు. బ్రిటన్లో మాత్రం సర్వీసింగ్ సర్వీస్ మీకు ఎలా ఎక్కడ ఉదాహరణ ఎక్కడ కనిపిస్తుంది అంటే పోలీస్ సర్వీస్ అంటే 8 గంటల షిఫ్ట్ ఉండాలి ఫస్ట్. అది అక్కడ బ్రిటిష్లో నీకు 8 గంటల తర్వాత నా డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయాను అంటాడు అంతే. వేరే షిఫ్ట్ వాడు డ్యూటీ అంటాడు, రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ అసలు మన కానిస్టేబుల్స్కి 8 గంటల షిఫ్ట్ ఏదండి? 75 ఏళ్లలో వాడు 24 గంటలు ఎట్టుంటాడండి? మాకు పోలీస్ యాక్ట్ ఒకటి ఉంది మామూలుగా 1861 1861 పోలీస్ యాక్ట్లో. అది ఇప్పటికి ఈ రోజు కూడా ఏం చెప్తుందంటే పోలీస్ ఈజ్ డీమ్డ్ టు బి ఆన్ డ్యూటీ రౌండ్ ద క్లాక్ అంటాడు. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎందుకని? వాడు పోలీసు వ్యవస్థ మీద డబ్బులు ఖర్చు పెట్టదలుచుకోలేదు. అందుకని కానిస్టేబుల్ ఇచ్చి నువ్వు 24 గంటలు ఆన్ డ్యూటీ అంటాడు. ఎట్లుంటుంది అది? ఎప్పుడు పిలిచినా రావాలంటాడు. మీరు కానిస్టేబుల్ అడగండి, మీరు సడన్గా ఏదైనా VIP బందోబస్తు డ్యూటీ వస్తే 14 గంటలు షిఫ్ట్ ఇస్తాడు. 8 గంటలు కాదు, 14 గంటలు, 12 గంటలు డబుల్ షిఫ్ట్ అంటాడు. రాత్రి అక్కడే పడుకోవాలి, బ్యారక్లో తిండి ఉండదు. పాపం ఏదో వృత్తిరీత్యా గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాళ్ళు డిసిప్లిన్ పనిచేస్తుంటారు. మన వాళ్ళు బాబీ లండన్ పోలీస్ అంటారు 8 గంటల తర్వాత సారీ 1 గంట ఎక్స్ట్రా చేశానా నాకు ఓవర్ టైం డబ్బులు ఇవ్వమంటాడు. అలా చేయడు. మన దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, దీన్ని ఫోర్స్గా వాడాడు కాబట్టి సర్వీస్లో కూడా దీన్ని మార్చలేదు.
కాబట్టి ఇప్పటికీ కూడా 75 ఏళ్ల తర్వాత కూడా నేను ఇదే అడుగుతున్నాను, ఒకటే అడుగుతాను, వాళ్ళకి 8 గంటలు షిఫ్ట్ ఇవ్వండి అంటారు, చేయమని. తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది, మాకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ప్రకాష్ సింగ్ కేసులో ఇప్పుడు మీరు సబ్ ఇన్స్పెక్టర్, మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మీరు ఎప్పుడు అడిగినా కానీ నేను విఐపీ బందోబస్తు డ్యూటీలో ఉన్నాను, ఇన్వెస్టిగేషన్లో ఈ కేసులో ఉన్నాను అంటారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు లా అండ్ ఆర్డర్ని ఇన్వెస్టిగేషన్ సపరేట్ చేయండి అంతే, ఇంకేమన్నా. ఓకే. మీరు మీరు థానేదారంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓగా మీరు లా అండ్ ఆర్డర్ మీరే చూసుకుంటారు, నేను ఇంకొక సబ్ ఇన్స్పెక్టర్ని నేను ట్రాఫిక్ చూసుకుంటాను, ఇంకొక సబ్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చూసుకుంటాను. వర్క్ ఫోర్స్ ఉందా మరి కదా, మరి సుప్రీంకోర్టు అదే చెప్పింది, స్టేట్స్ ఏది చేయాలి. ఎందుకు చేయలేదు అంటే, పోలీస్ అంటే డబ్బులు దండగా, వాటి మీద డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరం. ప్రజలు ఎందుకు అడగరంటారు, నేను సర్వీస్ బాగా ఒట్టిదండి, ఎవరు తెలియదు. ఇప్పుడు రికగ్నిషన్ ఎలా వస్తుందంటే, సపోజ్ అన్ఫార్చునేట్గా మీ బైక్ చోరీ అయిందండి, 24 గంటలు మీ బైక్ తీసుకొచ్చి మీకు ఇచ్చారు, మీరు ఏమంటారు, అసలు పోలీస్ అంటే ఎట్లా ఉండాలబ్బా, నా పోయిన వస్తువు తిరిగి, అంతకంటే ఇంకేమిటి నేను చెప్పను. నాకు ఇప్పుడు మీరు మీరు మీ కంప్లైంట్ నేను తీసుకోను, ఫస్ట్ నా బైక్ పోయినా మీరు వస్తారు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉండరు, కానిస్టేబుల్ అంటారు, అయ్యా ఆ జర్నలిస్ట్ కాబట్టి కొంచెం విని సార్ కూర్చోండి సార్ వచ్చాను చూస్తామని. అది కూడా లేదు, ఎస్ఐ గారు ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ వచ్చిన తర్వాత పోయిందంటే చూద్దాం రేపు చూద్దాం ఇప్పుడు వచ్చారంటారు, మీరు కథలకి వెళ్తారు. ఎఫ్ఐఆర్ అవసరం ఎక్కడ దొరుకుతుందిలేండి, ఎఫ్ఐఆర్ ఎందుకు దొరుకుతుంది, దొరికింది మనం అడ్జస్ట్ చేసేద్దాం అంటాడు. పోలీసులు హ్యాండిల్ చేయడం కూడా హ్యాండిల్ చేయడం కూడా ఎట్లా మహేష్ లాండా గారు ప్రకాశం జిల్లాలో కొత్తగా ట్రైనింగ్ ఎస్పీ సార్, ఆయన మఫ్టీ వెళ్ళారు, వెళ్తే అవుట్స్ ఎలాగైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆయన కూడా అలాగే ఇచ్చారు. నిల్చో నువ్వు ఎస్ఐ గారు వస్తారు, వచ్చిన నిల్చో నీకు కంప్లైంట్ ఏంటి చెప్పండి, ఆయన మొబైల్ పోయిందని అంటే, అయితే కంప్లైంట్ రాసిపు ఎస్ఐ గారు వస్తారు నిల్చో కలిసి కూర్చున్న కూడా అలా ఈయన సివిల్ రాసి ఆయన షాక్ అయిపోయారు, ఇలా ఉంటుంది ఎంత సిద్ధంగా ఉన్నట్లు ఉంటుందా. ఇప్పుడు వాళ్ళు కావాలని చేయలేదు. ఇప్పుడు మనం పోలీసులు మనం పోలీసులు తప్పుపడతాం, కానిస్టేబుల్ తప్పుపడతాం. మీరు ఆ వృత్తిలో కానిస్టేబుల్ వృత్తిలో 24 గంటలు డ్యూటీలో ఉండండి, మీ ఫ్యామిలీ ఎక్కడో తెలియదు, పిల్లలు ఎక్కడ పోయినారో తెలియదు, అలా 1 డే కాదండి, ఒక సంవత్సరం, ఒక జీవితకాలం మీకు ఫిటింగ్లో ఉండాలి సార్, అదే టైం ఫిటింగ్లో ఉండాలి. కానిస్టేబుల్ ఎప్పుడు వచ్చి ఏ దొరగారు వచ్చి తిడతారో తెలియదు, ఎందుకు తిట్టారో తెలియదు, పడుకోవడానికి ఉండదు, బాత్రూంలో నీళ్లు ఉండవు, ఆడ భోజనం ఉండదు, అందుకే ఇరిటేట్ అయిపోతాడు, ఉండవే అంటాడు అంతే. ఇంకా పోలీసులు రూడ్గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి మాతోటి, అని జర్నలిస్ట్ లేరు, అడ్వకేట్స్ మమ్మల్ని పట్టించుకోలేదు, మంచి ఇవ్వలేదు అంటే ఆ పోయి అని చూసాం లేదు, ఎందుకంటే అక్కడికి ఫ్రస్ట్రేట్ అయిపోయింటాడు పాపం. పోలీసు ఎస్పెషల్లీ కానిస్టేబుల్ సైకాలజీని అర్థం చేసుకోవడం అనేది మా బాధ్యత, ఐపీఎస్ బాధ్యత అంటాను నేను, ఐపీఎస్నే తప్పకుండా 75 ఏళ్ల తర్వాత కూడాను పోలీసులో నువ్వు మార్పు తీసుకొచ్చి ఇది సమాజ సేవ కోసమే అని ఎందుకు కాలేదు. చూడండి మరి మీకు తెలియదు ఏమని చెప్పండి, మీకు తెలియదు ఏముంది, జర్నలిస్ట్ అంతా తెలుసు. కాకి మనం చదివారు పక్కన రాసింది సూపర్ ఉంటుంది అప్పట్లో ఎలా ఉండేది, ఎస్పీ బంగాళాలో ఎస్పీ ఆఫీసులో కానిస్టేబుల్ వాళ్ళ జీవితం ఎలా ఉంది, కాకి ఏపీలోని వీక్లీ ఆఫ్ చేశారు సార్, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కాకపోతే అది అనౌన్స్మెంట్ చేశారు పూర్తి రెగ్యులర్గా అయితే జరగడం లేదు, కానీ వీక్లీ ఆఫ్ అనేది రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు. నాకు తెలియదు అయిందో లేదు, కానీ అది చాలా అవసరం అండి. పోలీసులు ఓవర్ స్ట్రెచ్ అయ్యారు, ఎస్పెషల్లీ సబార్డినేట్ ర్యాంక్స్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా వాళ్ళంటే ప్రాణం, వాళ్ళే ఓవర్ స్ట్రెచ్ అవుతారు. వాళ్ళని రోడ్డు మీద ఒక జంక్షన్లో డ్యూటీ ఇచ్చేసి మర్చిపోతారు, వాడు తిండి ఎక్కడ, బాత్రూమ్ ఎక్కడ, మంచినీళ్ళు ఎవరు ఇస్తారు, 14 గంటలు ఆ దొరగారు విఐపీ గారు వెళ్ళేంత వరకు ఈయన అక్కడ పడుకున్నారు, అది వాస్తవం, దాన్ని ఎవరు ప్రశ్నించరు. అయితే ఎల్కేజీ రంగారావు గారు ఆయన వచ్చాక కానిస్టేబుల్స్ ఎవరికైనా బర్త్డే అయితే ఆ రోజు అప్పుడు సెలవించారు, అన్అఫీషియల్ సార్, తర్వాత వీక్లీ ఆఫ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు, ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కొంతమంది వాళ్ళ గురించి కొంచెం ఆలోచించి వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ పాపం ఇలా ఇన్ఫార్మల్గా చేస్తారు కదా, ఫార్మల్ సిస్టమ్ తీసుకురండి అంటా నేను. ఫార్మల్ సిస్టమ్ అండి, 24 గంటలు ఎవరు ఉంటారండి డ్యూటీలో, నాకు అర్థం కాదండి. మీరు ఇచ్చే నాకు 3 రెట్లు జీతం ఇవ్వాలా, మీరు అనండి నేను చేస్తాను. రైల్వేస్లో ఉంది ఇప్పుడు ఓటీ, మిగతా డిపార్ట్మెంట్లో లేదు, ఇవ్వనండి మన ఇచ్చేవో వాళ్ళు ఫిజికల్గా ఉండాలా,
మీరేమో మా ఫ్యామిలీస్ని వదిలేసేసి